హాయ్ అండి. చూడండి బ్లౌజ్ కటింగ్ చాలా చాలా ఈజీ అండి. బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి చూసారంటే మాత్రము చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వీడియో అయితే మాత్రం కొద్దిగా లెంతీగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రతి ఒక్క మెజర్మెంట్ మీకు చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. చూడండి, నేనైతే మాత్రం 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ అయితే ఒకటి తీసేసుకున్నాను అనమాట. లైనింగ్ బ్లౌజ్ ఇది 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను అనమాట. అంటే లైనింగ్ పీస్ని నేను బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి, ఫిట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను. దీని అయితే ఈ విధంగా అయితే మాత్రము చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాను. ఓపెన్ అంతా కూడా తీసేసుకునేసి ముందైతే మడతేసుకున్నాను అనమాట. దాని అయితే కొలతకైతే తీసేసుకోలేదు. అది బ్లౌజ్తోనే చాలా ఈజీ మెథడ్ అండి. ఈజీగా ఉంటుంది. ఎలాంటి టేప్ కొలత అయితే అవసరం లేదు. మెజర్మెంట్ కూడా అవసరం లేకుండానే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. లెంతీ వీడియో అనేసి ఎందుకు చెప్పానంటే కొద్ది టిప్స్ అనేది మీకు చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. అందువల్ల అని చెప్పేసి లెంతీ వీడియో అనేసి అని చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా విన్నారంటే మీకు బాగా అర్థమవుతుంది. బ్లౌజ్ని అయితే ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ, అందరూ పెడతారనమాట. ఈ విధంగా అయితే పెట్టేసుకుంటారనమాట. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో కూడా ఎవరు చదువు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు ఈ కటింగ్ అనేది. ఈ విధంగా తీసేసుకునేసి నేనైతే మాత్రము చూడండి, ముందు మడతేసుకున్నాను కదా పీస్ని అయితే మాత్రము. మడతేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని అయితే మాత్రము బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్. అది ఆ బ్యాక్ పార్ట్కి అయితే 1 ఇంచ్ అనేది కొద్దిగా గ్యాప్ అనేది తీసేసుకునేసి కొద్దిగా పీస్ అనేది వదిలేసుకునేసి, మీకు ఈజీగా తెలుస్తూ ఉంది కదా, నేను పెడుతున్నాను కదా కొలత, ఈజీగా ఉంటుందని. చాలా ఈజీ. లోతు కూడా తీసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సంఖలో కూడా ఎలాంటి ముడత అయితే అవసరం లేదు, రాదు కూడా మనం తీసుకునే మెజర్మెంట్ ప్రకారం. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఈ విధంగా అయితే ఇప్పుడు రౌండ్ నెక్ షేప్కి అయితే బ్యాక్ పార్ట్ కదా ఇది. ఇక షోల్డర్ దగ్గర అయితే ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొద్దిగా యువతలు అయితే పెట్టేసుకోవాలి ఒక మార్క్ అనేది. మళ్ళీ తర్వాత అయితే షోల్డర్ పక్కన ఉంది కదా, ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర అయితే మాత్రము ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అయితే ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ పక్కన కొద్దిగా మనకి ఇంకా పీస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి కదా. కొద్దిగా అనేది పీస్ అనేది తీసేసుకున్నాను. తర్వాత అలానే యాజ్ టీజ్కి అయితే టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఇక సంఖ భాగంలో ఉంది కదా ఫ్రెండ్స్, సంఖ భాగంలో అయితే మాత్రము ఇప్పుడు కుట్టు అయితే ఉంది కదా, సంఖ భాగంలో కుట్టు, ఆ కుట్టుకి కొద్దిగా పైనే అంటే దాన్ని నేరుగా ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను. మీకు ఈజీగా అయితే చెప్తున్నా, ఈజీ మెథడ్లో చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత పైన ఇంకొక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కుట్టులోకి పోవాలి కాబట్టి. తర్వాత ఈ చూసినారు కదా షోల్డర్ దగ్గర, ఇంకా ఈ సంఖ భాగంలో మళ్ళీ నెక్ భాగంలో ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకునేసి బ్లౌజ్ని అయితే తీసేసుకున్నాను అనమాట. ఆది బ్లౌజ్ని యాజ్ టీజ్గా ఈ మనం ఇంకా టిక్స్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే మాత్రము మనము ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ, ఎలాంటి వాళ్ళని నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మీకు, ఎందుకంటే పదే చెప్తున్నాను నేను. స్టిచ్చింగ్ అయితే కటింగ్ అనేది చాలామంది ఈజీగా చేసుకుంటారు 1-2 సార్లు చూసి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము పాదం అనేది ఈ మిషన్ ఉంది కదా, మిషన్ దగ్గర మనం ఎలా స్టిచ్చింగ్ అయితే చేయాలి అనేది ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎలాంటిదైనా కూడా సరే, ఇంకా అంచులు అయితే ఉంటాయి, ఇంట్లో చిరిగిపోయిన గుడ్డలు కూడా ఉంటాయి కదా, ఆ బట్టలు కూడా మనం కుట్టేసుకోవచ్చు ఒక్కరిని ఆధారపడే పని లేకుండా. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దానికైతే కొద్దిగా ఎక్స్ట్రా అనేది కొద్దిగా తీసేసుకునేసి ఒక టిక్ అయితే తీసేసుకున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా మనం మడతకైతే రావాలి కదా బ్యాక్ పార్ట్ అని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకున్నాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగానే కట్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే మా అమ్మ బ్లౌజ్ అనమాట. అందువల్ల హ్యాండ్స్ అనేది కొద్దిగా పొడవైతే ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అంటే పెద్దవాళ్ళు చాలామంది ఏమంటే నెక్ అనేది బ్యాక్ పార్ట్ అనేది కొద్దిగా డౌన్ అయితే చేసేసుకోరనమాట, దాన్ని ఒక పైకే పెట్టేసుకుంటారనమాట. నేనైతే ఇంకా మెజర్మెంట్ దాని ప్రకారం పెట్టేసుకున్నాను. ఇంకా నెక్ భాగం కూడా సేమ్ యాజ్ టీజ్గా అదే ఫ్రంట్ భాగం ఉంది కదా, యాజ్ టీజ్గా అలానే ఈ ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, సేమ్ యాజ్ టీజ్గానే కొలత అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంక సంఖ భాగము, కానీ క్రాస్ బెల్ట్లో కొద్దిగా డిఫరెంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, మీరు కొంతమందికి ఈ వీడియోని షేర్ చేశారంటే ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, హెచ్చు తగ్గులు అనేది నేను కొద్దిగా కట్ చేసుకునేసి తనీగా తీసేసి పెట్టేసుకున్నాను.
తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది కదా, దానికైతే బ్లౌజ్ నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకుంటే అంత ఇదిగా మీకు క్లారిటీ తెలియదు అనే ఉద్దేశంతో నేనైతే మాత్రం పెట్టి తీసేసాను అనమాట. చూడండి, చూస్తున్నాను నేను ఒకసారి. మీకు అంటే కరెక్ట్గా తెలియాలి కదా. చాలామంది ముందు కూడా నేను బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను అనమాట. చాలామంది కూడా ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టినప్పుడు అయితే మాత్రం చాలామంది డౌట్స్ అయితే అడిగారు. అక్క ఏమక్క ఇక్కడ ఎక్కడెక్కడ డాట్స్ దగ్గర ఎట్లా పెట్టుకోవాలి, ఏమి మాకు గోడలు వస్తూ ఉందక్క, శంఖ భాగంలో కొద్దిగా లూజ్ అనేది గోడ వస్తూ ఉంది అనేసి అని చెప్పారు. దానికి కిట్కి కూడా నేను ఖచ్చితంగా పెడతాను వీడియోలో. ఓకేనా అండి? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదైతే ఎలాగైనా చూశానమాట. ఫ్రంట్ పార్ట్ మీకు చూపించాలి అనేసి, కానీ మీకు సరిగ్గా అర్థం కాదు. ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ దగ్గర కొద్దిగా అర్థం కాదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ నేను చేశానంటే బ్యాక్ పార్ట్ కూడా మనం తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ అయితే మాత్రం. యాజ్ ఈజీగా అలానే మనం గుర్తయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగంలో ఏం చేయాలంటే కొద్దిగా ఈ క్రాస్ బెల్ట్ కాడ కొద్దిగా మనం క్లాత్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే క్రాస్ బెల్ట్ అనేది మనం ఇంకా అతుకు పెట్టేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో. ఒక విషయం ఫ్రెండ్స్, మీకు పదే చెప్తున్నాను, సమయం అనేది చాలా విలువైనది. సమయాన్ని వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మనము డబ్బు ఉన్నంత వరకే మనకు విలువ కూడా ఉంటుంది. డబ్బు లేకపోతే విలువ అనేది ఉండదు. మనం నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అనేసి అనుకుంటే మాత్రము మనకి ఈ డబ్బు అనేది చాలా ప్రాముఖ్యత నేటి సమాజంలో చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చాలాసార్లు వీడియో కూడా తీసి పెట్టాను మీకు నేను. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి, యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే కొలత ప్రకారం అయితే తీసేసుకున్నాము. ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ కాడేమంటే మనకి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే ఒక టిక్ మార్క్ పెట్టుకునేసి కొద్దిగా దిగువన అనేది ఎక్స్ట్రా పీస్ అయితే తీసేసుకునేసి ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా తీసుకుంటే మనకు క్లచ్కి పోయేసరికి కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అనేది. ఓకేనా? ఇంకైతే సంఖ భాగంలో ఇంకా నడుం పక్కన ఉంది కదా, నడుం దగ్గర అయితే మాత్రం ఇంకా స్టిచ్చింగ్ ఎలా ఉందో ఈ స్టిచ్చింగ్ దగ్గర అయితే ఆ కుట్టు కాడ కొద్దిగా పైకి అనేది కింద అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే మన స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది పోవాలి కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా పీసే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా సరే ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవడం వల్ల మనకేం పోయేది ఏమీ లేదు. కొద్దిగా తక్కువ తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఎక్స్ట్రా తీసుకున్నా ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేస్తాం అనమాట. తర్వాత అలానే యాజ్ ఈజీగా అయితే మాత్రం నేను ముగ్గురు అయితే గీసేసుకుంటున్నాను. ఒక టిక్ మార్క్ అయితే పెట్టేసుకునేసి గీసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలామంది ఇప్పుడైతే మాత్రం అమౌంట్ పెట్టి మరీ క్లాసెస్కి అయితే వెళ్తున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ అనవసరంగా మీరు క్లాసెస్కి అయితే వెళ్ళేది? నేను చెప్తాను, చాలామంది చెప్తున్నాను, నేను ఒకటే కాదు చాలామంది కూడా ఈ విధంగా అయితే మాత్రం వీడియోస్ తీసి అయితే పెడుతున్నారనమాట. ఇంక ఈ విధంగా వీడియోస్ అయితే తీసి పెడుతున్నారు కదా, ఇంకెందుకు మీరు ఊరికేనే క్లాసెస్ కనీసం వెళ్ళడము, ఊరికేనే ఎందుకండి అనవసరంగా పోయి మనీ దారి పోసుకునేది అంటారు. ఇప్పుడు టాలెంట్గా చాలామంది చాలా ఇదిగా నేర్చుకుంటున్నారనమాట. చదువు రాని వాళ్ళు కూడా చాలా బాగా అయితే పట్టేస్తున్నారనమాట, చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం డాట్స్ అయితే గీసేసుకున్నాను నేను. ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, మనకి మామూలే ఫ్రంట్ పార్ట్ అయితే డాట్స్ గీసేసుకునేసి ఇంకా మనం చేయాల్సిన పనులు అయితే చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది గీసేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఏమంటే మనకి హ్యాండ్స్ భాగం అనేది చూసేసుకునేసి కొద్దిగా కటింగ్ అనేది చేస్తే సరిపోతుంది. ఓకేనా? అలా అర్థమైందనేసి అనుకుంటున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా గీసేసుకునేసి నేను కటింగ్ అయితే చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయిపోయాయి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత నేను పక్కన తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ క్రాస్ బెల్ట్ అయితే ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్కి అయితే నేను ఎలాంటి మెజర్మెంట్ అనేది పెట్టేసుకోలేదన్నమాట. ఎందుకంటే 3 సెంటీమీటర్లు తీసుకున్నా కూడా సరిపోతుంది. నేను మాత్రం ఇక్కడైతే 2.5 సెంటీమీటర్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే అలా ఇక్కడ ఈ పిల్ల ఒక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మధ్యలో మళ్ళీ చెప్తా ఉందనేసి అనుకోవద్దండి. కటింగ్ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తామనేసి అని చెప్పేసి నేను లెంత్ అనేది పెట్టాను వీడియో అనేది. మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం వల్లే మనకి కస్టమర్స్ అనేది చాలామంది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి బ్లౌజ్ అనేది ఒక్క బ్లౌజ్కి అయితే నేను 200 అయితే తీసేసుకుంటానమాట. 200 రోజుకైతే మాత్రం అన్ని పనులు చేసేసుకోవడం. మనము ఒక 5 బ్లౌజ్ కుట్టేసుకున్నా కూడా సరే మనకి అక్కడికైతే 200 ఒక బ్లౌజ్కి లెక్కేసుకున్నా కూడా సరే మనకి అమౌంట్ అనేది చాలా వస్తుంది కదా. అందుకు చెప్తున్నాను నేను, మనం ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని మనం అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట.
ఆడుతూ పాడుతూ కూడా ఇంట్లో కూడా మనమైతే బయట పోయే అవసరం లేకుండా ఒక బ్లౌజ్ 2 బ్లౌజులు కుట్టుకున్నా కూడా చాలు నాకు తెలిసినంత వరకు. ఆ రోజు కూలి అయితే సంపాదించుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇప్పటికైతే 400 అట్లా కూడా వచ్చేసిందనమాట. నేనైతే ఇంక సేవ్ అయితే ఏం చేస్తాను తెలుసా ఫ్రెండ్స్, నేనైతే మాత్రము ఇంకా బ్లౌజు ఇక లైనింగ్ బ్లౌజ్ అయితే కుడతాం కదా, లైనింగ్ బ్లౌజ్కి అయితే మాత్రము నేనైతే తనీగా అయితే తీసేసుకుంటాను, ఒక బండగా అయితే తీసేసుకుంటాను అనమాట. అందులో కూడా ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఇంక లైనింగ్ మీద ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా కూడా పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. అమ్ముకోవాలన్నా కూడా నేను శారీ బిజినెస్ కూడా చేస్తున్నాను కదా, నాకైతే పర్లేదు ప్రస్తుతానికైతే మాత్రం. అలా కూడా ఇంట్లో కూర్చొని కూడా మనం రన్నింగ్ అయితే చేసుకోవచ్చు మన బిజినెస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా హ్యాండ్స్ అయితే మామూలుగా అయితే తెలిసిందే కదా, పొడవు తీసేసుకునేసి హెమ్మింగ్ అనేది మనము కొద్దిగా అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత కొద్దిగా ఇంకా స్టిచ్చింగ్ కాడ కొద్దిగా ఎక్స్ట్రా పీస్ అనేది వదిలేసుకునేసి సంఖ భాగంలో కొద్దిగా వదిలేసుకునేసి ఇంకా యాజ్ ఈజ్గా ఇంకా మనము లైన్ అనేది గీసేసుకున్న తర్వాత లోత్ అనేది తీసేసుకునేసి ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకునేయాలి ఫ్రెండ్స్. కట్ చేసుకునేసినాక అంతే ఫ్రెండ్స్, అది బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉందన్నమాట. నేను ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కూడా ఇంకా నేను చిన్న మెజర్మెంట్ కూడా చెప్తాను. నేను ఇంకా చెప్తాను అంటే ఇందులో ఏమంటే ఇంకొక ఇదైతే ఉందన్నమాట. మీరు ఈ బ్లౌజ్ కటింగే కాదు, దాంతోపాటు కూడా మీరు టైమింగ్ అనేది సేవ్ చేసుకోవడం వల్ల కూడా మనము ఈ బద్ధకం అనేది కూడా తగ్గించాలి ఫ్రెండ్స్. బద్ధకం అనేది కూడా చాలామంది కూడా స్టార్టింగ్లో అయితే మాత్రం చాలా హుషారుగా అయితే మాత్రం కటింగ్ చేస్తారు, కుట్టియాలనేసి అని చెప్పేసి మిషన్ తెచ్చుకుని కొత్తల్లో అయితే మాత్రం కుట్టియాలనేసి అనుకుంటారు. అలా మాత్రం అయితే అనుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే 1-2 కుట్టుకున్నా కూడా చాలు, ఎగ్జాక్ట్గా మనం మనీ సేవింగ్ కూడా చేసుకున్నట్లే ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది బాధపడుతుంటారు, స్టిచ్చింగ్ అయితే చేయిస్తాను అక్క, నేను చేయిస్తాను, వాళ్ళు అడిగిన సమయానికైతే మాత్రం కుట్టిస్తాను, కానీ పల్లెటూరు కదా అమౌంట్ అయితే సరిగ్గా ఇవ్వరు అనేసి అని కూడా చాలామంది అంటున్నారు. మనం కుట్టే విధానం బాగుంది కదా, పర్ఫెక్ట్గా బాగుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వరు అనేసి అంటున్నారు. అందుకే చెప్పాలి వాళ్ళతో కూడా, మీరు బ్లౌజు కావాలి అనేసి అంటున్నారు కదా, టయానికి కావాలి, సమయానికి కావాలనేసి అంటున్నారు, అమౌంట్ అనేది ఇచ్చేస్తేనే కదా మీకు నేను టయానికి కుట్టిగలను అనేసి అని చెప్పేసి మనం డీలింగ్ చేసే దాంట్లో ఉంటుంది, మాట్లాడే విధానంలో ఉంటుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ చెప్తున్నాను పదే మీకు నేను. సమయం అనేది చాలా చాలా విలువైనది, వృధా చేసుకోవద్దండి. సమయానికి మించిన విలువ ఇంకొకటి లేదు. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. సమయం అనేది మనం వృధా చేయకుండా కానీ ఉంటే మాత్రము మనకు అన్ని విజయాలు అనేది మనకి తోడంటూ ఉంటాయి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చూడండి కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా లైనింగ్ అయితే పెట్టేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఎప్పుడో చెప్పాను ఫ్రెండ్స్ మీకు, నేను కటింగ్ వీడియో పెడతాననేసి అని చెప్పాను, టైం అయితే సరిపోలేదు. నేను చాలా పొరపాట్లు అయితే చేశానన్నమాట. ఎందుకంటే ఈ విధంగా చెప్తాను కదా చేయాలనేసి అని చెప్పేసి ఏదో ఒక పని అనేది తగిలేస్తుంది అనమాట. ఈ శారీ బిజినెస్, ఈ స్టిచ్చింగు ఇవన్నీ చూసుకుంటాను కదా, పిల్లలు ఈ హడావిల్లో పడిపోతాను. ఇంక యూట్యూబ్ అనేది కూడా నేను రన్ చేయడం లేని పరిస్థితి అయిపోతూ ఉంది. వాచ్ అవర్ కూడా చాలా ఈ విధంగా నాకైతే చాలా తగ్గిపోతూ ఉందన్నమాట. అందువల్ల అనుకున్నాను నేను ఖచ్చితంగా ఎలాగైనా దీన్ని రీచ్ అవ్వాలి అనేసి అనుకున్నాను. మనము ఒక గోల్ అనేసి అనుకున్నప్పుడు దాన్ని సాధించేంత వరకు వదలకూడదు. ఇదే కాదు, ఏదైనా కూడా సరే మాత్రము నేను చేసిన తప్పు మీరు అసలు చేయొద్దండి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ చెప్తున్నాను, మనకి సేవింగ్ అనేది చాలా బెనిఫిట్ అనమాట. సేవింగ్ అనేది ఎప్పటికీ మనం వదులుకోకూడదు. అలానే మనీ సేవింగ్తో పాటు టైమింగ్ కూడా చాలా విలువైనది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఇంకా లైనింగ్ అయితే ఈ విధంగా అయితే దీని మీద పెట్టేసుకునేసి కట్ చేసుకునేస్తున్నాను. లైనింగ్ అనేది కొద్దిగా ఎగస్ట్ అనేది మనం కొద్దిగా కట్ చేసుకోవాలి. కొద్దిగా తగ్గించుకొని కట్ చేసామంటే మనకి కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మనకి జాకెటే పాడైపోతుంది. లైనింగ్ మనకి బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకునేస్తాము తనీగా. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.